శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం ధ్వజారోహణ. ఇది మొదటి రోజు సాయంత్రం జరుగుతుంది. చిత్రా నక్షత్రయుక్త కన్యా లగ్నంలో ధ్వజాన్ని ఎగురవేస్తారు. కంకణ భట్టాచార్యుల వారు శుచిస్నాతులై దీక్షా వస్త్రాలు ధరించి స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అనుజ్ఞ పొంది యాగశాలలో వైదిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇందులో అతి ముఖ్యమైనది ధ్వజపట ప్రతిష్ఠ. ఒక మెత్తటి నూలు వస్త్రం మీద గరుత్మంతుని రూపాన్ని చిత్రించాలి. దీనికే ధ్వజపటం అని పేరు. వైఖానసాగమ నిర్దేశ్యం ప్రకారం ధ్వజపటంలోని గరుడు మూలవిరాట్ భుజముల వరకు గాని, కర్ణముల వరకు గాని, లేక ఛాతీ నాభి వరకు గల ఎత్తుతో చిత్రీకరించాలి. ధ్వజపటములోని గరుడు అష్టనాగులని ఆభరణాలుగా ధరించి ఉండాలి. చేతిలో అమృత కలశం మరియు ధ్వజపటం మీద సూర్యచంద్ర రూపములు చిత్రించాలి. ఇలా ధ్వజపట ప్రతిష్ఠ చేస్తారు.